నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో సంచలనం రేపిన వికలాంగురాలి హత్య కేసులో నిందితుడైన గణేశుని ఎట్టకేలకు అరెస్టు చేసిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ చిత్తూరు పట్టణంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, వైఎస్ఆర్ యూత్ నాయకులు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు. రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 7.83 లక్షల మంది భక్తులు. టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలపై 93% భక్తులు సంతృప్తి వ్యక్తం వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో సంచలనం రేపిన వికలాంగులారి హత్య కేసులో నిందితుడైన గణేష్ను ఎట్టకేలకు చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు పట్టణానికి చెందిన కవిత డిసెంబర్ 31, 2025న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన బంధువులను విచారించి చివరకు జనవరి 2, 2026న జిల్లా వికలాంగ సంఘం అధ్యక్షులు మురళి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడంతో జనవరి 7న చిత్తూరు పుత్తూరు రహదారి మార్గాన ఉన్న బహుదా నది కింద ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనుమానితుడిగా ఉన్న వికలాంగ బ్యాంకు ఉద్యోగి గణేష్ ను రాబడిన సమాచారం మేరకు చిత్తూరు కట్టమంచి వై జంక్షన్ వద్ద అదుపులో తీసుకుని విచారించగా పెళ్లి చేసుకోమని బలవంత పెడితే తానే హత్య చేశానని అంగీకరించాడని కేసు నమోదు చేసి శుక్రవారం మీడియా ముందు హాజరుపరిచారు. ముద్దాయి కోసము పోలీసులు టీమ్ గా ఏర్పడి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఆమె ఎప్పుడైతే మిస్ అయిందో అతనిపై అనుమానం కానీ ఆ సమయంలో కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది. కానీ అతను ఎలాంటి సమాచారం అప్పుడు మనకు చెప్పలేదు. ఎప్పుడైతే శవం వచ్చిన తర్వాత అతన్ని గట్టిగా అతని కోసము విచారించి విచారణలో భాగంగా ఈరోజు వై జంక్షన్ వద్ద 12:30 గంటలకు సిఐ నెట్టికంటే వాళ్ళ సిబ్బందికి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ అతను ఎందుకు చంపిండే విషయాలన్నీ అడిగితే అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఈ మధ్య కాలంలోనే కావడం జరిగింది. అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్స్ ఇద్దరికి ఉంది. ఒకరికొరు సెటిల్ కావాలని కూడా భావించుకున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయన కలిగి ఈమెని అవాయిడ్ చేయడం మొదలుపెట్టినాడు. ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా వ్యవహారము వచ్చింది. అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్ లో గణేష్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి నెపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారమే అతని యొక్క 3-వీలర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ చెత్త పొదలోకి తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తలచేసి ఆమెను పదే హిట్ చేసి గాయం కలిగించేసి తర్వాత నీవా నదిలో వీటిలో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్ గా పెద్ద మనిషి సమక్షంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అతన్ని ఉన్న ఆధారాలతో కొత్తటూర్ల మేజిస్ట్రేట్ ముందర హాజరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మొబైల్ ఎవరితే మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేరం చేసిన తర్వాత దొరకకూడదని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది. అది టెక్నికల్ గా మాకు అనలైజ్ చేస్తే 1వ తారీఖునే ఆర్ని తిరువల్లూరు డిస్ట్రిక్ట్ ఆర్ని దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఇతని మొబైల్ కూడా అతను పని చేస్తున్నటువంటి బ్యాంకులోనే లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను నేర స్థలానికి ఆ అమ్మాయిని తీసుకొని చంపడం జరిగింది. అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు. ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తేలినటువంటి అంశాలు. రాష్ట్ర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ గాంధీ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు సీజింగ్ విడుదల చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ యూత్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు డిసి మనోజ్ రెడ్డి, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి సద్దాం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని, విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేస్తామని జీవో నంబర్ 77 రద్దు మాట ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యార్థుల సమస్యలపైన కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని విన్నవించుకుంటాను. ఇది ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల్ని, ఇతర నాయకుల్ని విద్యార్థుల మీద అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం చాలా దారుణం. ఇది ఇట్లే కొనసాగితే మాత్రము మేము చాలా తీవ్రంగా ఖండించాల్సిన ఇది ఉంటుంది. శ్రీ ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముద్దుల తనయుడు నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అధికారంలోకి రాకముందు యువగరం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థుల సాక్షిగా తన సొంత నియోజకవర్గంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తాం, అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేస్తాం, అదేవిధంగా విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరం పైబడతా ఉన్నప్పటికీ కూడా నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చేస్తావు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విడుదల చేయమని చెప్పి సిబిఐ విధానాన్ని రద్దు చేయమని చెప్పి విద్యార్థుల సమస్యల పైన పోరాడితే నువ్వు ఈ రోజు విద్యార్థి నాయకుల పైన, యువతుల నాయకుల పైన కేసులు పెట్టడం నీకు ఎంతవరకు సమంజసం? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నీకు దమ్ముంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించి తప్ప విద్యార్థి నాయకుల పైన నువ్వు ఈ విధంగా కేసులు పెట్టడం కానీ, విద్యార్థి నాయకులను అణగదొక్కడం కానీ ఎంతవరకు సమంజసం? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నువ్వు ఇదే విధంగా విద్యార్థి నాయకుల పైన కానీ, విద్యార్థుల పైన కానీ ఈ విధంగా కుట్రలు పన్నినట్టయితే రానున్న రోజుల్లో విద్యార్థి నాయకుల్ని, యువజన సంఘాల నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని ఏదైతే నీ అధికార మదానికి పాడి కట్టే రోజులు కూడా దగ్గరలో రానున్నాయని చెప్పి కూడా ఈ రోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పెండింగ్ లో 6,400 కోట్ల రూపాయల ఫీజు వెంటనే విడుదల చేయాలి, పీపీపీ విధానాన్ని రద్దు చేసి మెడికల్ విద్యను పేద విద్యార్థులందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలని ఈ విధంగా చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులందరిపైన కూడా మీరు ఏ విధంగా కేసులు ప్రశ్నిస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ముగిస్తా ఉన్నాం. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డిఆర్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో డిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టాల్స్ పెట్టేది ఇవన్నీ ఒకసారి వేస్తున్నారు కదా, అది ఫిక్స్డ్గా వేసేద్దాము కొంత. మళ్ళీ ఒకసారి ఆయనతో కోఆర్డినేట్ చేసుకుంటే మంచి కల్చరల్ గ్రూప్ లేదా పంపిస్తాం. లాస్ట్ టైం మనం పెట్టినట్టు ఒక మైండ్ ప్రదర్శన చేశారు పిల్లలు వచ్చి, లాస్ట్ టైం ఉన్నారని బాగుంది. తర్వాత కలర్ పట్ట ఒకటి బాగుంది. అందువల్ల కొన్ని కొత్తవి పెట్టున్నాము. ఈసారి కూడా కొంచెం వినూత్నంగా చాలా. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతానికి కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలని, రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలపై 93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. 2024లో 6.83 లక్షల మంది, గత ఏడాది కంటే 1,00,000 మంది భక్తులు అదనంగా దర్శనం, 2023లో 6.47 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 10 రోజుల్లో హుండీ ఆదాయం 40 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. 44 లక్షల లడ్డూలు విక్రయం జరిగినట్టు, గత ఏడాదితో పోలిస్తే 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే 27% అదనంగా భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేసినట్లు పేర్కొన్నారు. 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో అలంకరణలు అద్భుతంగా చేశారని అన్నారు. ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిందన్నారు. ప్రణాళిక ప్రకారం క్యూలైన్ నిర్వహణ చేయటం వలన అంచనాల కంటే అధిక సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించగలిగామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్సు, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. రోడ్డు భద్రతా మాసం 2026 పురస్కరించుకుని తిరుపతి కర్కంబాడి రోడ్డులో ఉన్న ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో స్కూల్ బస్సు మరియు కాలేజ్ బస్సు డ్రైవర్స్ కు పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతివేగాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరికీ రాబోయే రోజుల సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ జనవరి 1 నుంచి 31/1/2026 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలని మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రధానంగా ఈ ఈఐబి స్కూల్ డ్రైవర్సు, కాలేజ్ డ్రైవర్సు వీళ్ళందరికీ కూడా అనేక రకాలైన సిపిఆర్ ఎలా చేయాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, తర్వాత ఏదైనా ఫైర్ అంటుకుంటే ఏం చేయాలి అనే విషయాలపైన అవగాహన కల్పిస్తూ మన ఎస్వియు కాలేజీలో 4 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి డ్రైవర్లకి, ఒక స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన 4 స్కూళ్ళకి కలిపి ఆ డ్రైవర్లు మొత్తంగా మనము ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మనకు జనవరి 1 నుంచి ఈ వారం రోజుల్లో చాలా కార్యక్రమాలు మనకు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని మేము అభ్యర్థించేది ఏమంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, తాగి వాహనాలు నడపద్దని ప్రతి ఒక్కరికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఉన్నటువంటి రోజుల్లో గత సంవత్సరం అంత మునుపు సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే మనకు ఈ యాక్సిడెంట్ రేటు, వాహనాల వినియోగం యొక్క సంఖ్య 2 కూడా ఎక్కువనే అవుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా రకాలుగా మేము ఈ అవేర్నెస్ క్యాంపులు సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాలతో చేయడం జరుగుతోంది. అందరికీ నమస్కారము. ఈరోజు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళం రోడ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లాగే కొన్ని స్కూల్స్, వీటికి సంబంధించిన స్కూల్ బస్సు మరియు కాలేజ్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం స్కూల్ బస్ డ్రైవర్లందరికీ ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా ఆ టౌన్లో నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు పిల్లల్ని స్కూల్లో బస్సులో ఎక్కించుకునేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వాళ్ళని బస్సు నుంచి దించాక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే బస్సు నడిపేటప్పుడు
టౌన్లో ముఖ్యంగా మన ఇక్కడ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా, ఎందుకంటే మనకి రోడ్స్ చాలా విస్తీర్ణం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం సాయంకాలం వేళల్లో విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఈ స్కూల్ బస్సులు మిగతా అన్ని వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకి రావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాదచారులు, మరి ముఖ్యంగా ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు కొన్ని ప్రమాదాలకు బారిన పడడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా ఆ ప్రమాదాలకి గురి కాకుండా ఉండడం కొరకు ఈ డ్రైవర్లకి సూచనలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ స్కూల్ బస్ డ్రైవర్లకి సిపిఆర్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరియు అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా అగ్నిమాపక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా ఆపరేట్ చేయాలి, అట్లాగే ఏదైనా అనుకోని అగ్నిప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఎట్లా ఆర్పాలి, వాటి గురించి కూడా వాళ్ళకి డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ముఖ్యంగా ఈ స్కూల్ బస్ డ్రైవర్లందరూ ఈ అవగాహనతో తిరుపతిలో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీజీ మరియు బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన, కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజలకు చేరువై ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 100% నెరవేర్చి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. మొన్నటికి మొన్న అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ వెనకాల మద్యం బాటిల్ దొరికాయని చెప్తున్నామని, మీరు చెప్పేటువంటి ప్రతిదీ కూడా అబద్ధాలు, అప్రచారాలని మేము నిరూపిస్తూనే ఉన్నామన్నారు. అయినప్పటికీ కూడా మీకు లెక్కలేదని, మీకు దేవుడంటే భయం లేదని, భక్తి లేదని, కాబట్టే మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ ఇంతవరకు కూడా బుద్ధి రాలేదంటే మరి మొన్న జరిగినటువంటి మద్యం బాటిళ్లు నీకే దొరికాయా, నీకే కనబడతాయా? ముందస్తుగా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం తోడుకున్నట్లు ఆ రోజున సతీష్ అక్కడ రైల్వే యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చిత్రీకరించి నువ్వే ముందస్తుగానే మరి ఎవరో చేశారు, ఆయన చనిపోయాడని నువ్వే ముందు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇకనైనా మారండి అని, తిరుమల తిరుపతి దేవస్థానంపై కానీ అక్కడ కొలువైనటువంటి కలియుగ దైవత్వం వెంకటేశ్వర స్వామి మీద కానీ నువ్వు ప్రయోగాలు చేయొద్దని అన్నారు. నువ్వు ఆయన్ను మంచిగా వాడుకోవాలని, ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలని అన్నారు. నువ్వు చేసేటువంటి దుష్ప్రచారం తప్పకుండా తప్పని అన్నారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నువ్వు చేసేది తప్పని తెలిపారు. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ రోజున మరి ఇన్ని జరుగుతుంటే కూడా నీకు ఇంకా కనువిప్పు కాలేదు అంటే మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో అధర్మాలు మాట్లాడావంటే మరి తప్పకుండా దేవుడు సమయం కోసం వేచి ఉన్నాడనేది నిర్వివాదం. కాబట్టి కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా నీకు మాత్రము ఇలాంటి మాటలు తగవు అని నేను గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను. మరి ఎల్లో మీడియా నీ మీద విష ప్రచారం చేస్తుందంటున్నావు. ఎల్లో మీడియా ఎందుకు విష ప్రచారం చేసింది? ఈరోజు అన్ని ఛానల్స్ని కూడా అడగండి. ఎల్లో మీడియానే కాదు, ఒక సాక్షి తప్ప ఎవరినైనా అడగండి, ప్రజలను అడగండి, మీడియా వాళ్ళని అడగండి, ఎవరిని ఒక డ్రోన్స్ పెట్టి కూడా మేము చూస్తున్నాం. ఈగలై కూడా ఉంది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఏ పని చేసినా, ఎక్కడ చేసినా కూడా నువ్వు మాత్రం తప్పించుకోలేవు. అన్ని ఆధారాలతో బయటపడి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మరి ఈ రోజున విఆర్ నాయుడు గారు చైర్మన్గా పెద్ద ఆయన్ను నియమించి ఆయన ద్వారా ఈరోజు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం ఏ విధంగా వైభవంగా ఎన్నో పెను మార్పులతో అక్కడ జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఒక చక్కటి వాతావరణంలో ఆమోదయోగ్యమైనటువంటి దర్శనాలతో ఈరోజు మరి భక్తులైతేనేమి, ప్రజలైతేనేమి ఎంతో సంతోషంతో ఆయన దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చెందుతూ ఉంటే ఆయన ప్రైవేట్ సైన్యం అక్కడ ఉందంట, ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తూ ఉందంట. అంటే వాళ్ళు చేసి, అదే చెప్పాను ఒకటే సామెత అన్నిటికీ, గుమ్మడికాయ దొంగ భుజం దాడుకున్న వాళ్ళు చేస్తూ ఇతర మీడియాలపైన, ఇతర ప్రజలపైన వేయడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదని నేను ఆయనకు హితవు పలుకుతున్నాను. అందరినీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటారు, సిఐడి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటారు, ఏంటి మీడియా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటారు, ప్రజలు తప్పు మాటలు మాట్లాడుతున్నారంటావు. ఇంకా నువ్వు ఒక్కడివే నిజాయితీ పరుడువా? నువ్వు ఒక్కడివే
సత్య హరిశ్చంద్రుడివా లేక అసత్య హరిశ్చంద్రుడివా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ మాటల ద్వారా అని కూడా నిన్ను మీకు తెలియజేస్తూ తప్పకుండా ఇకనైనా మారండి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ అక్కడ కొలువైనటువంటి కలియుగేమిటి వెంకటేశ్వర స్వామి మీద కానీ నువ్వు ప్రయోగాలు చెయ్యొద్దు. నువ్వు ఆయన్ను మంచిగా వాడుకోవాలి, ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలి. నువ్వు వాడుకునేది, నువ్వు చేసేటువంటి దుష్ప్రచారము తప్పకుండా తప్పు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నువ్వు చేసేది తప్పు. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని కూడా నిన్ను హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. జగన్ అభివృద్ధికి వ్యతిరేకంగా సైంధవుడిలా తయారయ్యాడని, వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా తప్పులు చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ జగన్ అభివృద్ధికి వ్యతిరేకంగా సైంధవుడిలా తయారయ్యాడని అన్నారు. నది గర్భంలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నామని చెప్పడం జగన్ అవివేకమన్నారు. కరుణాకర్ రెడ్డి తన హావభావాలను ప్రదర్శిస్తూ మాట్లాడితే తప్పులు ఒప్పులు అయిపోవని, దేవుడితో ఆట్లాడకండి అని, మీ పాపం పండుతుందని, తప్పు చేసిన వారు అరెస్ట్ అవుతారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మచ్చలేని పాలన చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా తప్పులు చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తిరుమల పైన అధికారం కోల్పోయినా కూడా ఏ విధంగా స్వామివారి ప్రతిష్టతో ఈరోజు ఆడుకుంటూ ఉన్నారో వైసీపీకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇంకొక పక్క వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణమే కాకూడదు, నదీ గర్భంలో అమరావతి నిర్మాణం చేస్తూ ఉండాలని ఆయన ఒక పక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల రాక్షస పాలన తలపించే విధంగా ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలందరూ చూశారు. అందుకే 11 సీట్లకే పరిమితమైంది వాళ్ళ పార్టీ. దాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చూస్తే 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాలు ఏ విధంగా ఆయన 5 సంవత్సరాలు కూడా ఇది చేశాడో మనం చూస్తాం. మళ్ళా చూస్తే విశాఖ రాజధాని అని చెప్పి ఏ విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి అక్కడంతా కూడా భూములు కొనుక్కోవడం, ఈ విధంగా ఏ విధంగా పాల్పడ్డాడో చూసి ఆయనకి అభివృద్ధి అంటే ఆయనకు నచ్చని పదంగా ఉంది. ఎందుకంటే ఏదైతే గతంలో విభజన అయిన ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి బస్సులో ఉండి ఈ రాష్ట్రంలో ఏదైతే అక్కడ అమరావతి దీనికి సంబంధించి చూస్తే శాసన మండలి, శాసనసభ, హైకోర్టు, సెక్రటరియట్ నిర్మించి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఏ విధంగా పరిపాలన అందించారో ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాక ఆ 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాడో, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాడో, ఏ విధంగా అన్ని వర్గాలను కూడా ఏ విధంగా మోసం చేశాడో ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలే. ఉన్న పలంగా నిన్న ఏదో మొన్ననే రాజధాని నిర్మాణం చేపట్టేటట్టు నిర్ణయం తీసుకున్నట్టు నిన్న ఆయన ఉలిక్కిపడి మేల్కొని ఏ విధంగా నదీ గర్భంలో అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందని మాట్లాడడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి. ఏ విధంగా నువ్వు అబద్ధాలని పదే అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పి. సరే వచ్చినాకైనా సరిగ్గా పరిపాలన చేసావంటే అది లేదు. హిందూ దేవాలయాలన్నిటిపైన కూడా ఏ విధంగా విధ్వంసం జరిగిందో ప్రజలందరూ చూశారు. కానీ అవన్నీ మరిచినట్టు ఈరోజు రాజధాని అక్కడ రాకూడదు, దీనిపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు. నువ్వు వాస్తవంగా 1,00,000 కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డి, అదడుగు జగన్మోహన్ రెడ్డి, నా పైన కేసుల్ని త్వరగా పరిష్కరించమని సుప్రీంకోర్టును అడుగు. సుప్రీంకోర్టుని ఏవడగాలి? ప్రజలకు సంబంధించి ప్రజారంజకమైన రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ దాని యొక్క అభివృద్ధికి అనేక విధాలుగా కూడా వాళ్ళు చేయూతను అందిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారో ప్రజాస్వామ్యవాదులంతా విస్తుపోతూ ఉన్నారు. ఈరోజు ఆ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగింది అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ నెల 4వ తేదీన తిరుమలలో మద్యం బాటిల్ లభించడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటన జారీ చేశారు.
ఆ తర్వాత తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నమ్మిన బంటు బీఆర్ నాయుడు ఆదేశాలతో ఓ తప్పుడు కేసు నమోదు చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తిరుమలలో మద్యం బాటిల్ లభించడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటన జారీ చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నమ్మిన బంటు బీఆర్ నాయుడు ఆదేశాలతో ఓ తప్పుడు కేసు నమోదు చేశారని అన్నారు. ఎల్లో మీడియా విషపు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యం కొండపై తిష్టవేసి ఇలాంటి అకృత్యాలు చేస్తోందని అన్నారు. కోటి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఈ దృశ్యాలను చూసి వీడియో తీశాడని, దీనిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోలీసులతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టమని సవాల్ చేస్తున్నామని అన్నారు. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిళ్లు బయటపడింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారని, తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటిని కొట్టారని అన్నారు. తిరుచనూరు పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ ప్రసాద్ సాక్షి ఫోటోగ్రాఫర్ కృష్ణను దుర్భుషలాడి రాయలసీమను అవమానంగా మాట్లాడారని, బిఎన్ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణమన్నారు. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్ట కడుతున్నామని, లేదంటే మాకు జైళ్లే ఆవాస కేంద్రాలుగా మారేవని అన్నారు. ఈ సవాలును స్వీకరించి మొత్తం ఆ సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ నాయుడిని ప్రైవేటు సైన్యం తాగి పడేసిన బాటిల్స్ అని నీకు లక్షలు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఐ శ్రీరాములు చేసింది తప్పని, ఆయన తీరు తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉందని అన్నారు. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులు పంపించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాజకీయాలు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండదు. ఈ రకంగా మీరు ఒత్తిళ్లకు లొంగి అబద్ధాన్ని నిజం చేయాలని తప్పుడు కేసులు బనాయించి ఒక టెర్రరిస్టు పట్ల ప్రవర్తించేటువంటి తీరుతో కోటి మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు, మోహన్ కృష్ణ సాక్షి ఫోటోగ్రాఫర్ ఇంటి మీదకి దాడికి 40 మంది పోలీసులు వెళ్తారండి, వాళ్ళ భార్యను బెదిరిస్తారండి. ఎంత దారుణం ఇది! దీని పట్ల మిగతా జర్నలిస్టులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. అల్టిమేట్గా రాష్ట్రంలో, దేశంలో జర్నలిస్టుకు చిన్న ఇబ్బంది కలిగిన మొత్తం జర్నలిస్టులంతా కూడా ఏకమై తమ గొంతు వినిపిస్తారే. ఇంత దారుణంగా ఒక 40 ఏళ్ళు కూడా నిండినటువంటి ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు కూడా నిండినటువంటి వాళ్ళ శ్రీమతిని పోలీసు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి స్థితిలో భయోత్పాతాన్ని గురి చేసేటువంటి విధంగా ప్రవర్తించినప్పుడు చూస్తూ మేము నేరస్తులము అని మీరు చెప్పినట్టుగా అంగీకరించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని, బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అరాచకాలు కొండంత, కొండ మీద చెత్తను గురించి మాట్లాడతాడు. కొండ మీద మరొక కొండ ఉంది, అది చెత్త కొండ అనని. అంటే నువ్వు ఎంత పనికి మాలిన మాటలు మాట్లాడగలిగేటువంటి పాలక మండలి అధ్యక్షుడివో దాన్ని బట్టి చూస్తే అర్థం కావటంలే. కోటి ఈ సంఘటన దొరకంగానే దొరికినారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు నిన్న నా మీద, ఇష్టం వచ్చినట్టు. మరి వీడిని వెంటనే లోపలేసేయాలరా, వీడిని కరుణాకర్ రెడ్డిని, వీడే ఇదంతా చేస్తూ ఉండేదానని. బీఆర్ నాయుడు ఒక పని చేయి, పోలీసు వాళ్ళు లేకపోతే పాపం న్యాయస్థానం మహానుభావులు వాళ్ళు ఒకవేళ మీరు పేరు కేసులు పెట్టినా లోపలికి వేసేటట్టుగా లేరు ఇటువంటి విషయాలలో, నేరుగా మీ ఇంటికి తీసుకొని పోయి నన్ను తాళం వేసేసేయి. నువ్వు ఎన్ని రోజులు తాళం దిగిపోతే అన్ని రోజులు మీ ఇంట్లోనే ఖైదీగా ఉంటా. అంత కసిగా ఉన్నాడు పాపం బీఆర్ నాయుడు. భయపడే ప్రసక్తి లేదు, తప్పు చెయ్యము, మీ తప్పుల్ని ఆపే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూనే ఉంటాము అని తెలియజేస్తుంది. ఈ రోజు నగిరి కుశస్థలి నదిలో విచ్చలవిడిగా రంగునీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన కుశస్థలి నది రోడ్డుపై ధర్నా కార్యక్రమం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ రోజు కుశస్థలి నదిలో విచ్చలవిడిగా రంగునీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన కుశస్థలి నది రోడ్డుపైన ధర్నా కార్యక్రమం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, నగిరిలో తీవ్రమైన సమస్యగా ఈ రోజు ఈ రంగునీటి సమస్యగా మారిందన్నారు. ఈ రంగునీటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, తమిళనాడు నుంచి వచ్చిన అక్రమ డైమింగ్ యూనిట్ వలన ఈ రోజు నగిరిలో తీవ్రమైనటువంటి నీటి కాలుష్యం ఏర్పడిందని అన్నారు. దీని వలన నగిరి ప్రజానికం అనేక రకమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఈ రంగు పరిశ్రమలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నగిరి ప్రజానికం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని అన్నారు. సమస్య వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వటం, తర్వాత వారి దారి వాళ్ళు చూసుకోవటం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ నెల 5వ తారీఖున మున్సిపల్ కార్యాలయం ముందు రంగునీటి సమస్యపైన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ యాజమానులు ఏమాత్రం భయపడకుండా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకోకుండా నదిలోకి రంగునీటిని విడుదల చేయటాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నగిరిలో రంగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన అధికారులు స్పందించడం లేదు. మొన్న 5వ తారీఖున తమిళనాడు నుంచి వచ్చినటువంటి 16 డైయింగ్ యూనిట్లు వాళ్ళ యొక్క పరిశ్రమలో వ్యర్థంగా వదిలేటువంటి రంగు నీళ్లు నగిరి పట్టణ ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంది. ఆరోగ్యాన్ని కాపాడాలని నగిరిలో నిన్న 5వ తారీఖున 200 మందితో ర్యాలీగా పోయి మున్సిపల్ కమిషనర్ కాడ ఆఫీస్లో ధర్నా నిర్వహిస్తే మేము రంగు నీళ్ళు వదలం, మేము అరికడతామని చెప్పినటువంటి అధికార యంత్రాంగం ఈరోజు 9వ తారీఖు కుశస్థిలో ఈ వర్షాధారణగా 3 నెలలుగా నీళ్లు పోతానే ఉంది, వర్షపు నీళ్ళు. అయినా ఈరోజు రంగు నీళ్ళు వదిలి వర్షపు నీరులో కూడా ఈరోజు రంగు నీళ్ళు కలుషితం అయిందంటే వాళ్ళు విచ్చలవిడిగా వదులుతూ ఉంటే ఈ అధికారులు ఎవరి కోసం ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. మొన్న తిరుపతి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లెటర్లు ఇచ్చి మీటింగ్కి రమ్మనంటే 16 డైయింగ్ యూనిట్లు ఉంటే 4 యూనిట్ కుటీర పరిశ్రమ లాగా ఉన్నటువంటి 4 యూనిట్ యజమానులతో మాట్లాడి పంపించేయడం ఇదేనా పోలీసుల అధికారుల యొక్క మీ యొక్క పని అని మేము అడుగుతున్నాం. ఈరోజు అధికారులు ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు. మేము కట్టే ట్యాక్స్ డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు కొంతమంది యజమానులు ఇచ్చేటువంటి డబ్బులకి లాలూచిపడి మీరు ఈరోజు విచ్చలవిడిగా ఈ విషపు నీరుని కుశస్థలి నదిలో కూడా వదిలి యావత్ రైతాంగం కూడా నష్టపోయే పరిస్థితికి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్ష విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మోపుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని, యువకుల్ని, ప్రజల్ని, మహిళలని అందరినీ మోసం చేస్తుంది. ప్రధానంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ, యువకులకు రావాల్సిన ఉద్యోగాలు కానీ ఈ రాష్ట్రంలో 2,46,700 పైసలకు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద, ప్రశ్నించే గొంతుకుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైలుకి పంపిస్తారు. అయ్యా నారా లోకేష్ గారు, మీ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు నరి రోడ్లో కూర్చొని రాజ్యాంగ బుక్ చూపించారు. ఈరోజు ఆ రాజ్యాంగం బుక్ మీకు కనపడలేదా? కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే నారా లోకేష్ గారు మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా మీరు పాదయాత్ర సమయంలో ఏదైతే విద్యార్థులకు హామీలు ఇచ్చారో 4,670 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు విడుదల చేయాలా. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుతున్నామయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మహిళలు కిడ్నాప్లు అయిపోతున్నారు, మహిళలే కనపడలేదని చెప్పారు. కానీ మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మహిళల మీద, పసిబిడ్డల మీద, అందరి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు ఈరోజు రాష్ట్రం వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించే గొంతుగా మీకేమైపోయింది? ఈరోజు తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా పోలీసులు దౌర్జన్యంగా లాగేస్తున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు దున్నపోతు మీద నీళ్ళ పోసి మీరు వ్యవహరిస్తున్నారు, మీ కూటమి వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించే కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్కశంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మరీ దారుణంగా పీడీ యాక్టులు పెట్టడం. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. దానిని నిరసిస్తూ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక్క వామపక్ష విద్యార్థుల పట్లే కాదు, ప్రతిపక్షాలన్నింటి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది. సమస్యల పట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల నిలదీస్తే ఆ నిలదీతకు సమాధానంగా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 17 అక్రమ కేసులు పెట్టడం జరిగింది.
నీళ్లు ఇవ్వండి, ఎత్తిపోతల పథకం గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద సమాధానం చెప్పండి అని అంటే ఒక అక్రమ కేసు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి ఒక నిరసన చేస్తే ఒక అక్రమ కేసు. అలానే ఇక్కడ మద్యం విపరీతంగా ఏర్లై పారుతోందని అంటే ఒక అక్రమ కేసు. ఎక్కడ చూసినా ఏ సమస్యను ప్రస్తావించినా అక్రమ కేసులు బనాయించి రోళ్లను మూయించడం తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం తయారైంది. దీనికి బుద్ధి చెప్పేటటువంటి రోజులు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తాను. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు నగరంలో సంచలనం రేపిన వికలాంగురాలి హత్య కేసులో నిందితుడైన గణేశుని ఎట్టకేలకు అరెస్టు చేసిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ చిత్తూరు పట్టణంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, వైఎస్ఆర్ యూత్ నాయకులు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు. రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 7.83 లక్షల మంది భక్తులు. టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలపై 93% భక్తులు సంతృప్తి వ్యక్తం వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.